ఈరోజు బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఎంత మేరకు తగ్గాయి? గతంలో ఎంత రేటు అనేది ఉందనేది తెలుసుకుందాము. ప్రస్తుతానికి కూడా ఈరోజు చూసుకున్నట్లయితే బంగారం రేటు పైన కూడా 24 క్యారెట్ బంగారం రేటు పైన కూడా రూ. 450 వరకు కూడా తగ్గడం జరిగింది. ప్రస్తుతానికి రేటు కూడా చూసినట్లయితే 24 క్యారెట్ల బంగారం రేట్ అనేది 1,46,000 దగ్గర ఉంది. దాంతో కలిపి 22 క్యారెట్ల బంగారం అనేది 1,34,300 దగ్గర కూడా ఆగడం చూడొచ్చు. ఇది ప్రస్తుతానికి అంటే శనివారం నిన్న ఎలాంటి అంటే పెరగడం, తగ్గడం కానీ జరగలేదు. కానీ శనివారం రోజు చూసుకున్నట్లయితే దాదాపుగా బంగారం రేట్ అనేది 24 క్యారెట్ల బంగారం 1,48,000 వరకు కూడా ఉండడం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా ఎంత మేరకు తగ్గింది అని చూసుకున్నట్లయితే మనకు అంటే 8 గ్రాముల బంగారం దాదాపుగా 1,17,000 వరకు కూడా ఉంది. 10 గ్రాముల బంగారం కూడా 24 క్యారెట్ల బంగారం 1,46,510 వరకు కూడా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ఏదైతే ఉందో అది 1 గ్రామ్ పైన చూసుకున్నట్లయితే 13,430 ఉంది. అది 8 గ్రాముల పైన 1,07,440 ఉంది. అయితే ప్రస్తుతానికి 10 గ్రాముల బంగారం చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల బంగారం అనేది 1,34,300 వరకు కూడా పెరిగింది. అయితే అంటే మనం ప్రస్తుతానికి జూన్ నెల నుంచి చూసుకున్నట్లయితే జూన్ నెల నుంచి కూడా పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఒక మేరకు 1,38,000 వరకు కూడా బంగారం రేట్ అనేది తగ్గుతూ వచ్చింది. దాని తర్వాత 1,50,60 దగ్గర కూడా అది స్థిరంగా ఉండిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు చూసుకున్నట్లయితే జూన్ 22, 2026లో 24 క్యారెట్ల బంగారం అటు 14,000 అంటే గ్రాము కావచ్చు 14,651 రూపాయలు ఉంది. అది 22 క్యారెట్ల బంగారం 13,430 ఉంది. నిన్న చూసుకున్నట్లయితే ఎలాంటి మార్పు లేదు, అదే విధంగా కొనసాగింది. నిన్న ఆదివారం రోజున కూడా 14,608 దగ్గర కొనసాగింది 24 క్యారెట్ల బంగారం. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 13,390 ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే శనివారం చూసుకున్నట్లయితే అది 14,608 ఉంది. అంటే ఈ రోజు కొంచెం పెరిగిందనే చూడొచ్చు. దాదాపుగా పెరుగు తగ్గులు అంటే జూన్ నెల స్టార్ట్ అయిన అప్పటి నుంచి కూడా బంగారం, వెండి రేట్ అనేది పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. బంగారం రేటుతో పాటు వెండి రేటు కూడా అదే విధంగా పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. శనివారం, శుక్రవారం గత వారంలో చూసినట్లయితే బంగారం రేటుతో పాటు వెండి రేట్ అనేది కూడా 1,65,000, 2,80,000 వరకు కూడా వెళ్ళడం చూడొచ్చు. అదే బంగారం రేట్ అనేది 1,50,000 మధ్యలో కూడా కొనసాగడం చూడొచ్చు. అంటే బంగారం రేట్ అనేది కూడా రోజు రోజుకి పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఒక్క రోజు కూడా స్థిరంగా ఉండట్లేదు.